బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు ఊరట లభించింది. పోలీసులకు అనుగుణంగా హైకోర్టును తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ పోలీసుల రిమాండ్ రిపోర్టును హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. నిందితులు సైబరాబాద్ సిపి ముందు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది. నిందితులను విచారించి 24 గంటల్లోగా నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు ఊరట లభించింది. పోలీసులకు అనుగుణంగా హైకోర్టును తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ పోలీసుల రిమాండ్ రిపోర్టును హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ ప్రసన్న. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు ఊరట లభించిందని చెప్పుకోవాలి. పోలీసులకు అనుగుణంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులను రిమాండ్ విధించిన విషయం మనందరికీ తెలిసిందే. రిమాండ్ రిపోర్ట్ను హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. నిందితులు సైబరాబాద్ సిపి ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.